శీతాకాలంలో నారింజ తినొచ్చా? టొమాటోలో ఊరించే నారింజ శీతాకాలంలో అత్యధికంగా వస్తాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత మృదువుగా, తీయని తేనె రుచితో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంటుంది. నారింజలో పొటాషియం, కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు, పీచు ఉన్నందున ఇదెంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మెండుగా ఉన్న సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, జ్వరాలను రానివ్వదు. గర్భిణీ, బాలింత, నవజాత శిశువులకు అవసరమైన బి9 విటమిన్ నారింజలో సహజ సిద్ధంగా దొరుకుతుంది. అందుకే నారింజ పండ్లను అధికంగా తినమని వైద్యులు చెబుతుంటారు. మధుమేహ రోగులు కూడా నారింజ పండ్లు భేషుగ్గా తినొచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. గుండె జబ్బులు, ఆర్థరైటిస్ను నియంత్రిస్తాయి. క్యాన్సర్, అల్జీమర్స్ లాంటి మహమ్మారులను నిరోధిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే శీతాకాలంలో వేడి ఆహార పదార్థాలను తినాలని, చల్లని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతుంటారు. మరైతే శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నారింజలో విటమిన్ సి మాత్రమే కాకుండా ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, పొటాషియం, బి6 వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. చాలా మంది శీతాకాలంలో ఆరెంజ్కు మాత్రమే కాకుండా నిమ్మ, ఉసిరి మొదలైన పండ్లకు కూడా దూరంగా ఉంటారు. నిజానికి చలికాలంలో నారింజ, నిమ్మ, ఉసిరి వంటి పుల్లని పండ్లను తీసుకోవడం ప్రయోజనకరమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో ఉండే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నారింజ మొదలుకొని అన్ని సిట్రస్ పండ్లు జలుబు, కాలానుగుణ వ్యాధుల నుంచి రక్షించడంలో భలే ప్రయోజనకరంగా ఉంటాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతిరోజు మా ఛానల్ చూడండి.